my dear Telangana, Singareni, as well as TS NPDCL JLM aspirants. Nenu మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఆల్రెడీ మనందరికీ తెలుసు సింగరేణిలో నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని మెన్షన్ చేశారు ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాకే. ఈ సింగరేణిలో ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళకి, ఐటీఐతో పాటుగా అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కేటగిరీ 1లో 98 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయినాయి. ఈ 98 వేకెన్సీస్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు సార్. ఎవరికైతే అప్రెంటిస్షిప్ ఉంటుందో వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఆన్లైన్లో, కొంతమంది ఆఫ్లైన్లో. వాట్ అబౌట్ జేఎల్ఎం సార్ అంటే జూనియర్ లైన్మెన్ ఎన్పీడీసీఎల్ గురించి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు సార్. బట్ జనరల్గా ఎప్పటి నుంచో వేకెన్సీస్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇంకా కొంచెం లేట్ అయినా సరే ఎన్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అనేది ఇక క్లారిటీ లేదు సార్. క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన వీడియో చేస్తాను. ఈ సింగరేణి కేటగిరీ 1 ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కేటగిరీ 1 యాక్చువల్గా ఆన్లైన్ అప్లికేషను ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఉండాలి. కానీ ఈ ఎలక్షన్ కోడ్ వల్లనో ఇంకా దేని వల్లనో ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు సార్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ అంటే మే 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు మే 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఉండాల్సింది ఇప్పుడు మే 15 నుంచి జూన్ 4 వరకు పెట్టారు సార్. ఇది జనరల్గా మీకు నెంబర్ ఆఫ్ డేస్ అనేది అయితే ఇంక్రీజ్ అయింది. ఆఫ్ కోర్స్ ఎగ్జామ్ అయితే ఆ జూన్ ఆర్ జూలైలోనే ఉండొచ్చు సార్. ఇప్పుడు 1 మంత్ ఇంక్రీజ్ అయింది కదా, ఎగ్జామ్ కూడా ఇంకొక 1 మంత్ పోస్ట్ పోన్ అవుతుందా, అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేశారంటే జూన్ 4 తర్వాత అట్లీస్ట్ మే 15 రోజే కూడా ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయొచ్చు. మోస్ట్లీ జూన్లో ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఎగ్జామ్ డేట్ ఏం పోస్ట్ పోన్ అవ్వదు చాలా రోజులు. ఎగ్జామ్ డేట్ యాజ్ యూజువల్గా ఉండొచ్చు, జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే. సింగరేణిలో జాబ్ రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఎస్పెషల్లీ హూ ఆర్ లోకల్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి సింగరేణిలో జాబ్ అంటే కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ అది. ఎస్ ఆర్ నో గైస్? సో అలాంటి దానికి మీరు ఎంత కష్టపడ్డా తక్కువే సార్. సో ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి సార్ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో. లాస్ట్ మండేనే మెజర్మెంట్స్ స్టార్ట్ చేశాడు. ఎవరు? అశోక్ సార్, జేఎల్ఎం ఫేమ్ అశోక్ సార్ మెజర్మెంట్స్ టాపిక్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు లాస్ట్ వీకే. ఇప్పుడు ఏసీ ఫండమెంటల్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఏసీ ఫండమెంటల్స్ అనే టాపిక్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది బై సంపత్ సార్. జనరల్గా మన దగ్గర ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీస్లో మీకు తెలుసు, నేను కొంతవరకు మ్యాక్సిమం సిలబస్, నాతో పాటుగా సంపత్ సార్తో పాటుగా ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన అశోక్ సార్తో పాటు ఇంకా మన ఫ్యాకల్టీ. యాక్చువల్గా ఇంతకుముందు వినోద్ సార్ ఉండాలి, సార్కు జాబ్ వచ్చి పోలీస్ జాబ్ వచ్చి సార్ ట్రైనింగ్లో ఉన్నారు సారు. ఇంకా రిమైనింగ్ ఫ్యాకల్టీ టీం అంతా కూడా ఉంటుంది సార్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రావడానికి ట్రై చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మ్యాక్సిమం సక్సెస్ రావడానికి ట్రై చేస్తున్నాం. జనరల్గా ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా అంటే కంపేర్ టు ఓల్డ్ బ్యాచ్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న బ్యాచ్ స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు. ఇప్పుడున్న ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎక్సలెంట్, చాలా బాగా చదువుతారు. ఈవెన్ డౌట్స్ అడగడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఎగ్జామ్స్ రాయడం కానీ చాలా బాగా చదువుతున్నారు. వెల్ అండ్ గుడ్. అంటే మీరు ఇంకా ఎక్కువగా చదువుతున్నారు అంటే మీకు జాబ్స్ వస్తాయి, మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఎస్ సార్. ఎంతసేపు అంటే మేము ఎంత బాగా చెప్తున్నాము, దాంతోపాటుగా మీరు అంత బాగా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన ఇన్స్టిట్యూట్ నుంచే వస్తాయి సార్, నో డౌట్. ఇంకొకటి ఏంటంటే సింగరేణి ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది సార్. అంతే కదా, తెలుగులో ఉండదు కదా. అప్పుడు మీరు కొంచెం కోచింగ్ తీసుకుంటేనే
ఎగ్జామ్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కోచింగ్ అనేది కంప్లీట్ తెలుగు మీడియంలో కాకుండా తెలుగు మీడియం విత్ ఇంగ్లీష్ మీడియం కలిపి మీకు చెప్తేనే మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు బాగా యూజ్ అయ్యే విధంగానే ఇక్కడ కోచింగ్ అనేది ఉంటుంది సార్. సో ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది సార్. టుమారో ఆన్వర్డ్స్ ఏసీ ఫండమెంటల్స్ క్లాస్ బై సంపత్ సార్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, కొంతమంది నిన్న ఈరోజు కూడా నాకు కాల్ చేశారు, టుమారో వస్తున్నాం సార్ అని. ఇంకా ఎవరైనా ఉంటే రేపు డెమోకి కూడా అలో చేస్తాం సార్, నో ప్రాబ్లం. బట్ వచ్చి క్లాస్ విని ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. వాటన్నిటికన్నా ముందు మీ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి, ఐ హ్యావ్ టు బి ఏ సింగరేణి ఎంప్లాయ్. ఎస్ ఆర్ నో గైస్? చాలామంది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఆ ఇంటెన్షన్తోనే, సార్ ఖచ్చితంగా నాకు లాస్ట్ టైం మిస్ అయింది సార్, ఈసారి జాబ్ కావాలి అనే ఇంటెన్షన్తోనే వచ్చి వాళ్ళ మోటివేషన్ లెవెల్సే వేరు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ విధంగా బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎక్కడ సార్ అంటే సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఎక్కడ సార్ అంటే వెంకటాద్రి థియేటర్. ఈ వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే ఉంటుంది సార్. మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 1525. మెట్రో పిల్లర్ నెంబర్ 1525 దగ్గరకు వచ్చి మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా సరే, లేదంటే ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ అమ్మా. సార్ కొంతమంది, సార్ నేను ఆఫ్లైన్కి రాలేను, ఆఫ్లైన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి సార్. ఇంతవరకు ఆఫ్లైన్ తీసుకొని వాళ్ళు ఆఫ్లైన్ తీసుకుంటేనే ఎక్కువ పాసిబిలిటీ. ఈవెన్ వేరు దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మా దగ్గర తీసుకుంటున్నారు. బికాస్ దట్ క్వాలిటీ, దట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయని. సో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్కి ఎవరైతే పాసిబిలిటీ లేదో వాళ్ళకి రికార్డెడ్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఎక్కడుంటాయి సార్ అంటే మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో సాయి మీద JLM అని కొట్టి చూస్తే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో సింగరేణి అని ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే కొన్ని డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఆ డెమో వీడియోస్ కూడా మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. యాక్చువల్గా ఆఫ్లైన్కి 15,000 సార్. ఇది 10,000 ఆఫర్ అని పెట్టుకుంటేనే వస్తూనే ఉన్నాను. ఇంకా చాలామంది సార్ మేము రీచ్ అవ్వలేకపోతున్నాం, రేపు వస్తాము. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకని దిస్ ఆఫర్ ఫైనల్లీ ఎక్స్టెండెడ్ అప్ టు వెడ్నెస్డే సార్. రేపు మంగళవారం కాబట్టి కొంతమందికి ఏమైనా సెంటిమెంట్ ఉంటుందని వెడ్నెస్డే వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను సార్. వెడ్నెస్డే లోపుగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే 10,000 ఉంటుంది సార్. ఇంకా దాని తర్వాత, ఎందుకంటే మీకు ఆన్లైన్ 1 year వ్యాలిడిటీతో పాటుగా ఆఫ్లైన్ కంప్లీట్ సిలబస్ మెటీరియల్ కొంచెం హెవీ సిలబస్ సార్. అండ్ లాంగ్ టర్మ్ ఏదో నెల రోజుల్లో కంప్లీట్ చేసి పక్కన పడేసేది కాదు విత్ ఎగ్జామ్స్. అందుకని కొంచెం అంటే మీకు బాగా ఇవ్వాలి అంటే మేము ఆ మాత్రం తీసుకోవాలి సార్. ఆ విధంగా అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఆన్లైన్ వచ్చేసి యాక్చువల్గా 6,000 సార్. ఎవరైతే ఈ వెడ్నెస్డే లోపుగా తీసుకుంటారో వాళ్ళకి 5,000కి ప్రొవైడ్ చేస్తాం సార్. సో టైం వేస్ట్ చేసుకోవద్దు సార్, కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ నేను ఉంటాను, సంపత్ సార్ ఉంటాడు, అశోక్ సార్ అవైలబుల్లో ఉంటాడు. ఓకేనా? నేను సంపత్ సార్ తెలిసిన వాళ్ళు, మేము తెలియని వాళ్ళకి అశోక్ సార్ ఆల్రెడీ తెలుసు. JLM అంటే ఆ నేమ్ అనేది ఉంది మనకి. ఇప్పుడు JLM సింగరేణి మోస్ట్లీ సేమ్ సిలబస్, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. మ్యాక్సిమం మీరు క్రాక్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది, రైట్ సార్? అండ్ మన స్టూడెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రీవియస్గా జాబ్ కొట్టినారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాల్ చేశారు సార్. సార్ మా బ్రదర్ ఉన్నాడు, మా కజిన్ ఉన్నాడు, మా బావ ఉన్నాడు, బొమ్మర్ది ఉన్నాడు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు ఎలా అయితే జాబ్ కొట్టారో ఆ విధంగా జాబ్ కొట్టాలని మీరు మోటివేట్ చేయండి. మా సైడ్ నుంచి మేము మోటివేట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు పంపించే వాళ్ళని కూడా సక్సెస్ చేసి పంపిస్తామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, నేను చెప్తున్నాను, రైట్ సార్? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ITI aspirants. థ్యాంక్ యూ గైస్.